హలో అండి. మనమైతే ఇక్కడ వంకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. చూసారు కదండీ! చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి వంకాయ రోటి పచ్చడి. నేనైతే ఇది మా విలేజ్‌లో స్కూల్ దగ్గర ఉందండి. నేను అక్కడికి వెళ్లి కోసుకొచ్చాను. చాలా ఉన్నాయండి వాక్కాయలు. నాకు చాలా అందంగా గూడా అనిపించింది ఆ చెట్టు చూడడానికి. నేనక్కడికెళ్ళి ఆ వాక్కాయలన్నీ కట్ చేసుకొచ్చేసాను. చాలా ఉన్నాయండి. ఎంత అందంగా ఉందంటే చెట్టు చాలా అందంగా ఉందండి. లీవ్స్ అన్నీ గ్రీన్‌గా ఈ కాయలన్నీ రెడ్ అండ్ వైట్ మిక్స్‌డ్‌లో మంచిగా పెద్ద పెద్దగా ఉన్న కాయలు గూడా ఉన్నాయి కానీ, అవన్నీ కిందెక్కడో ఉన్నాయండి. అక్కడ కాలువ ఉంది. మాకు కోయడానికి అస్సలు వీలవ్వలేదు. ఇక అందినంత వరకు తీసుకొనొచ్చాము వాక్కాయలు. అసలు యాక్చువల్‌గా ఆ వాక్కాయ చెట్టు వాళ్ళు అక్కడ లేరండి. వాళ్ళుంటే తిడతారని చెప్తున్నారు పక్కన వాళ్ళు. నాకేం భయమేస్తుంది. మా చెల్లి ఎలాగోలా కోసేసింది. ఏదో కొన్ని కోసింది ఎక్కువేం కోయలేదు. మా స్కూల్ ఎదురుగే అండి. నేను చిన్నప్పుడు 1 ఇయర్ చదివాను ఈ స్కూల్‌లో. నాకది చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. మా ఊరి ఎంట్రన్స్ అండి అది. మా ఊరొస్తున్న ఎంట్రన్స్ అది. మనమైతే ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. చూసారు కదండీ వాక్కాయలు. మరీ అంత పండినవేం కాదండి. అయినా చాలా టేస్ట్ ఉందండి పచ్చడైతే. దాదాపు ఒక 15, 20 వచ్చుంటాయండి అంతే. మనమైతే ప్రాసెస్‌లోకెళ్దామండి. ఇక్కడైతే ఎండుమిర్చి 2 తీసుకున్నాను. పచ్చిమిర్చి 2 తీసుకున్నాను. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 2 స్పూన్స్ అండి. కొబ్బరి ముక్కలు మనకి వాక్కాయలు తగినంత అండి. వాక్కాయలు ఎక్కువుంటే కొబ్బరి ముక్కలు కొంచెం ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువ అలా ఏసుకోండి. ఇక్కడైతే అమ్మ వేయించుతుందండి. పల్లీలు, ధనియాలు, జీలకర్ర అయితే వేయించేస్తుంది. పల్లీలు చాలా తక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ కొబ్బరి వాడుతున్నాను కాబట్టి పల్లీలు చాలా తక్కువ తీసుకున్నాను. ఇక్కడ ఎండుమిర్చి కూడా వేయించుకుందామండి. మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయించడానికి కొంచెం ఆయిల్ తీసుకుందాము. కొంచెం ఆయిల్ తీసుకొని మనం ఏదైతే 2 పచ్చిమిర్చి తీసుకున్నామో ఆ పచ్చిమిర్చి వేయించుకుందాము. కొబ్బరి చూసారు కదండీ! కొంచెమే తీసుకున్నాను కొబ్బరి కూడాను. ఇక్కడ వాక్కాయలండి మనము లోపల ఒక సీడ్ లాగా ఉంటది. ఆ సీడ్ తీసేసుకోవాలి. అది తీసేసుకొని చేసుకోవాలి. కట్ చేసుకొని మధ్యకి ఇట్లా కట్ చేసుకొని అది కనిపిస్తూ ఉంటది. మనకి మరీ లేతగా ఉన్నాయి గాబట్టి అంత క్లియర్‌గా చూపించలేకపోయాను నేను మీకు. చూస్తున్నారు కదా! అలా మధ్యలో ఉన్నదో తీసేసుకోవాలి. మొత్తం నీట్‌గా క్లియర్‌గా తీసేసుకుంటున్నాను. అలా చూసారు కదండీ! అలా మనమైతే దీన్ని గూడా వేయించుకుందాము. వాక్కాయలను కూడా. వాక్కాయలు మెత్తబడిపోయేంత వరకే ఉంచాలండి. అంతకు మించి ఎక్కువ సేపు ఉంచొద్దు. ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకుందామండి. ఏదైతే పల్లీలు, జీలకర్ర, ధనియాలు, కొబ్బరి, వాక్కాయలు అన్నీ కలిపి మనము గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ మనము ఏదైతే వాక్కాయలు వేయకముందే వీటిని గ్రైండ్ చేసుకొని కచ్చా పిచ్చా, తర్వాత వాక్కాయ ఏసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇంకా మంచిదండి. నేను డైరెక్ట్‌గా వేసేసాను. అసలైతే రోటిలో ఏసుకొని దంచుకుంటే ఇంకా టేస్ట్ ఉంటది. ఆ టైంకి వర్షం వస్తుంది. బయట చేయనీకి వీల్లేదు. అందుకే గ్రైండ్ చేసుకోవాల్సొచ్చింది. చూసారు కదండీ! కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, కరివేపాకు వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. అది ను మ మ ఆయిల్ కొంచెమే ఏసుకున్నానండి తాలింపులోకి. అది గూడా వాకాయ పచ్చడి అనేది కొంచెం పచ్చి వాసన ఉండకుండా ఉండడానికి మాత్రమే. తాలింపు వేసేసుకొని కలిపేసుకుందాం. ప్రాసెస్ అయిపోయిందండి. అలాగే నా ఛానెల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ అండి.